ప్రపంచమంతా ఇప్పుడు ఒకే విషయంపై మాట్లాడుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం. చాలామంది అనుకుంటున్నారు, ఈ యుద్ధం ఉగ్రవాదాన్ని ఆపడానికి, ఇరాన్ న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేయకుండా నిలిపివేయడానికి జరుగుతుందని. కాని ఒక ప్రశ్నుంది. నిజంగానే ఇది ప్రపంచ శాంతి కోసం జరుగుతున్న యుద్ధమా, లేక ప్రపంచాన్ని షాక్ చేసే మరో పెద్ద గేమ్ జరుగుతోందా? ఇంటర్నెట్లో మరియు జియోపొలిటికల్ ఎక్స్పర్ట్స్ మధ్య ఒక పెద్ద కాన్స్పిరసీ థియరీ వైరల్ అవుతోంది. వాళ్ళేమంటున్నారు అంటే, ఈ యుద్ధం న్యాయం కోసం కాదు, బ్లాక్ గోల్డ్ కోసం, అంటే ఆయిల్ కోసం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నియంత్రించే అసలు శక్తి ఆయిల్. ఆ ఆయిల్ రిసోర్సెస్ మీద పట్టు సాధించడానికి సూపర్ పవర్స్ ఆడుతున్న మైండ్ గేమ్ ఇదే అని అంటున్నారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ కంపారిజన్ చూడాలి. నార్త్ కొరియా దగ్గర ఇప్పటికే 50కి పైగా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. వారి లీడర్ కిమ్ జాంగ్ ఉన్ అమెరికాను ఓపెన్గా బెదిరిస్తూ ఉంటాడు. కాని అమెరికా నార్త్ కొరియా మీద యుద్ధం చెయ్యదు. ఎందుకు? ఎందుకంటే నార్త్ కొరియా దగ్గర ఆయిల్ లేదు. కాని ఇరాన్ దగ్గర ప్రపంచంలోనే భారీ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. దాదాపు 158 బిలియన్ బ్యారెల్స్. ఈ రిసోర్స్ విలువ ట్రిలియన్స్ డాలర్లు. ఎక్స్పర్ట్స్ ప్రకారం ప్రపంచ రాజకీయాల్లో ఒక రూలుంటుంది. నీ దగ్గర ఆయుధాలు మాత్రమే ఉంటే నిన్ను శాంక్షన్స్తో కంట్రోల్ చేస్తారు. కాని నీ దగ్గర ఆయుధాలు కూడా ఉండి, ఆయిల్ కూడా ఉంటే అక్కడ డెమోక్రసీ పేరుతో యుద్ధం ప్రారంభమవుతుంది. ఇదే గతంలో ఇరాక్లో జరిగింది. వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉన్నాయని చెప్పి యుద్ధం చేశారు. చివరికి ఆ వెపన్స్ ఎక్కడా కనిపించలేదు. కాని యుద్ధం తర్వాత అమెరికన్ ఆయిల్ కంపెనీలు అక్కడ భారీ కాంట్రాక్ట్స్ తీసుకున్నాయి. ఇంకో ఆసక్తికరమైన విషయం స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్. ప్రపంచానికి వెళ్లే దాదాపు 20% ఆయిల్ ఈ మార్గం ద్వారా వెళుతుంది. అక్కడ యుద్ధం ప్రారంభమైతే వెంటనే ఆయిల్ ధరలు పెరుగుతాయి. ఆయిల్ ధరలు పెరిగితే లాభం ఎవరికంటే ప్రపంచంలోనే బిగ్గెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసర్ అయిన అమెరికాకే. ఇంకా ఒక షాకింగ్ థియరీ కూడా ఉంది. యుద్ధం ప్రారంభానికి ఒక్కరోజు ముందు ప్రపంచంలోనే పెద్ద కాంట్రవర్సీ అయిన ఎప్స్టీన్ ఫైల్స్ బయటికి వచ్చాయి. అందులో టాప్ పొలిటీషియన్స్ మరియు పవర్ఫుల్ వ్యక్తుల పేర్లు బయటపడ్డాయి. కాని యుద్ధం మొదలైన వెంటనే మీడియా మొత్తం ఆ విషయాన్ని మరిచిపోయి యుద్ధం గురించి మాట్లాడటం మొదలుపెట్టింది. దీనిని కొందరు ఎక్స్పర్ట్స్ వాగ్ ద డాగ్ టెక్నిక్ అంటారు. పెద్ద స్కాండల్ నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఒక పెద్ద క్రైసిస్ సృష్టించడం. ఇది మొత్తం చూస్తే ఒక ప్రశ్న వస్తుంది. నిజంగా ఈ యుద్ధం ప్రపంచ శాంతి కోసం జరుగుతోందా, లేక ప్రపంచంలోని ఆయిల్ రిసోర్సెస్ మీద నియంత్రణ కోసం జరుగుతున్న పెద్ద పవర్ గేమ్ మాత్రమేనా? మీకు ఏమనిపిస్తోంది?